నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను జ్యోతి. అప్డేట్స్ చూద్దాం. జగిత్యాల జిల్లా సారంగపూర్ రేచిపల్లి అటవీ ప్రాంతంలో స్మగ్లర్లు రెచ్చిపోయారు. పుష్పను సినిమా స్టైల్లో అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. అటవీ ప్రాంతంలోని టేకు చెట్ల కలపను తరలిస్తున్నారు. గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్న ఈ వ్యవహారం గురించి తెలిసిన అధికారులు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. స్మగ్లర్లు ఇప్పటి వరకు 1500 టేకు కలపలను నరికినట్లు తెలుస్తోంది. వీటి విలువ సుమారు 2 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అటవీ సంపత్తో పాటు అడవిలోని వన్యప్రాణులను కరెంట్ షాకులతో వేటాడి సొమ్ము చేసుకుంటున్నారు. సారంగపూర్ మండలం మేడారం తండ రేచిపల్లి కినాల్ అనేది మా ఫారెస్ట్ ఏరియాలో మొత్తం చెట్లు కొట్టేస్తున్నారు. టేకు చెట్లు దగ్గర 1500 చెట్లు దాకా కొట్టేస్తారు. అధికారులు కంప్లైంట్ చేస్తే వాళ్ళు పట్టించుకోవడం లేదు. ఆల్రెడీ 2 అధికారులను సస్పెండ్ చేశారు. మళ్ళీ కొత్త వాళ్ళు వచ్చారు, వాళ్ళు కూడా ఏం పట్టించుకోవడం లేదు. వీళ్ళు టేకు చెట్లు అనేది మొత్తం ధ్వంసం చేస్తున్నారు. అయితే దీనికి పర్యావరణం అనేది మొత్తం నాశనం అయిపోతుంది. దీన్ని ఎవరు పట్టించుకోవడం లేదు. దగ్గర ఒక 1500 చెట్ల దాకా కొట్టేశారు. ఎప్పుడు కట్ చేస్తారు? ఎప్పుడు తీసుకెళ్తారు? మధ్యాహ్నం టైంలో కట్ చేస్తారు, నైట్ టైం వేసుకొని వెళ్ళిపోతారు. దీంట్లో మరి వాళ్ళ హస్తం ఏమైనా ఉందా అని తెలియదు. కాకపోతే వాళ్ళు ఏం పట్టించుకోవడం లేదు. మాకు పర్యావరణం మొత్తం నాశనం, ఫ్యూచర్ అనేది మా ఫ్యూచర్ కాకుండా మా పిల్లల ఫ్యూచర్ కూడా పోయేటట్టు ఉన్నది. పర్యావరణం అనేది మొత్తం నాశనం చేస్తున్నారు. అధికారులు అనేది ఎవరు పట్టించుకోవడం లేదు సరిగా. కొత్త 2 సస్పెండ్ అయ్యారు, 2 మళ్ళీ కొత్త వాళ్ళు వచ్చారు. వాళ్ళు కూడా అంత ఏం పట్టించుకోవడం లేదు. అలా తిరిగి వచ్చేస్తున్నారు అంతే. కానీ లోపల దాకా మొత్తం ఫారెస్ట్ మొత్తం ధ్వంసం అయిపోయింది. దగ్గర టేకు చెట్లు 1500 దాకా కొట్టేశారు. సారంగపూర్ మండలం అది రేచిపల్లి సార్, మేడారం తాండా సార్. ఏమైతుంది అక్కడ చెప్పు. జంగల్ కినాల్ అవతల జంగల్ అంతా పాడు చేసి కట్టెలన్నీ సాఫ్ చేస్తున్నారు, కోస్తున్నారు, మండలేస్తున్నారు, సప్లై చేస్తున్నారు. మరి దానికి బాధ్యతలు ఎవరు లేరా సార్? చెట్లు మంచిగానే పోయినాయి సార్, ఎంచలేని మగాని 1000-2000 దాకా పోయినాయి సార్. వాళ్ళకు బాధ్యతలు ఎవరు లేరా సార్? మీరు మా ఊరు కాదా ఇది? తాండా కాదా? మీకు బాధ్యతలు లేవా? అది రేచిపల్లి సార్, మేడారం. జగిత్యాల జిల్లా సారంగపూర్ రేచిపల్లి అటవీ ప్రాంతంలో స్మగ్లర్లు రెచ్చిపోయారు. పుష్ప సినిమా స్టైల్లో అక్రమ రవాణాకు పాల్పడుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి రిషికేష్ లైవ్ లో అందిస్తారు. రిషికేష్, కలప రవాణాలో స్మగ్లర్లు రెచ్చిపోతున్నట్లుగా తెలుస్తోంది. ఒక పుష్ప సినిమా స్టైల్లో జరుగుతోంది అన్న వార్తల్ని మనం చూస్తున్నాం. వివరాలేంటి?
ఉన్నటువంటి పరిస్థితులు, అక్రమ రవాణా స్మగ్లర్ల యొక్క యథేచ్ఛగా జరుగుతున్నటువంటి కలప స్మగ్లింగ్ సంబంధించిన దృశ్యాలను మనం విజువల్స్ లో చూడొచ్చు. జగిత్యాల ఫారెస్ట్ రేంజ్ పరిధిలో జరుగుతున్నటువంటి ఈ దమనకాండ ఒక వన మేధాన్ని తలపిస్తోంది. 2 రాష్ట్రాల్లో సంచలనంగా మారుతున్నటువంటి ఈ ఘటనను వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నం 99 టీవీ చేసింది. ప్రతి విజువల్స్ లో చెట్ల యొక్క నరికివేత కావచ్చు, సగం నరికిన చెట్లు కావచ్చు, అక్కడ వాడుతున్న గొడ్డళ్ళు కావచ్చు, నాటుసారా, ఇట్లాంటి దృశ్యాలను ప్రతి సన్నివేశాన్ని 99 టీవీ ప్రేక్షకులకు, తెలుగు రాష్ట్రాల ప్రజలకు అందించే ఒక ప్రయత్నం సాహసం చేసిందని చెప్పొచ్చు. అయితే జగిత్యాల రేంజ్ పరిధిలో సారంగాపూర్ రేచపల్లి అటవీ ప్రాంతం ఉంటుంది. 5,000 ఎకరాలకు పైగా ఉన్నటువంటి ఈ యొక్క అటవీ, ఈ అరణ్యంలో పెద్ద ఎత్తున టేకు కలప ఉంది. దాదాపుగా 50 సంవత్సరాలు 30 సంవత్సరాల పైబడిన టేకు ఉండడంతో ఇది చాలా డిమాండ్ ఉన్నటువంటి చెట్లుగా కలపగా చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే ఈ కలప స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు. ఇక్కడ యథేచ్ఛగా చెట్లు నరుకుతున్నటువంటి దృశ్యాలను మనం చూడవచ్చు. మొత్తంగా ఒక 1,500 వరకు చెట్లను ఇక్కడ నరికివేశారు. ఎక్కడికక్కడ యథేచ్ఛగా నరికివేయడం వల్ల అటవీ సంపద తరలిపోతుంది, పర్యావరణం పూర్తిగా నాశనం అయిపోతుంది అనేటువంటిది పర్యావరణ సంఘాలు అంటే తమ బాధను వ్యక్తం చేస్తున్నాయి. 1,500 చెట్లు అంటే దాదాపుగా వీటి విలువ ప్రభుత్వ ఫారెస్ట్ లెక్కల ప్రకారంగా 2 కోట్ల వరకు ఉంటుంది. బహిరంగ మార్కెట్ లో మనం చూసుకున్నట్టయితే వాణిజ్య మార్కెట్ లో 6 కోట్ల వరకు కూడా ఉండే అవకాశం ఉంది అనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులు చెప్తున్నారు. అయితే మొత్తంగా కూడా ఈ 1,500 చెట్ల నరికివేత పైన అధికారుల హస్తం కూడా ఉంది అనేటువంటి ఆరోపణలు పెద్ద ఎత్తున వెలువెత్తున్నాయి. 6 లేదా 5 చెట్లు నరికివేత గురైతేనే ఎంతో గగ్గోలు పెట్టే ఫారెస్ట్ సిబ్బంది 1,500 చెట్లు నరుకుతున్నా కూడా తూతు మంత్రంగా కేవలం బీట్ ఆఫీసర్లను, సెక్యూరిటీ గార్డులను మాత్రమే సస్పెన్షన్ గురి చేశామంటూ కూడా అంటే ఒక మమ అనేటువంటి పరిస్థితిని ఫారెస్ట్ అధికారులు చేస్తున్నట్టుగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 1,500 చెట్లు అంటే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారంగా పర్యావరణానికి ఇది తీవ్ర నష్టంగా చెప్పొచ్చు. నీరు మరియు ఆక్సిజన్ అందించే భావితరాలకు ఈ యొక్క నీరు ఆక్సిజన్ అందించేటువంటి ఈ చెట్ల యొక్క అంటే ఈ ఈ యొక్క వన మేధానికి సంబంధించి దాదాపుగా 111 కోట్ల రూపాయల పర్యావరణ నష్టం వాటిల్లింది సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం అనేటువంటిది పర్యావరణ సంఘాలు చెప్తా ఉన్నాయి. మొత్తంగా కూడా 1,500 చెట్లు నరికివేయడం పైన విస్మయానికి గురి చేస్తుంది. ఇక్కడ అధికారులు ఎవరు రాకపోవడం, విజిలెన్స్ విచారణకు ఎలాంటి సమాచారం లేకపోవడం, ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క అంటే ఇంత పెద్ద చెట్ల నరికివేత, టేకు కలప 1,500 చెట్లు నరికిన అంశం ఇప్పటికి కూడా వెలుగులోకి రాకపోవడం అధికారుల మామూలు మత్తులో మునిగి తేలుతున్నారు అనడానికి నిదర్శనంగా చెప్పొచ్చు. 2 కోట్ల విలువైన ఈ టేకు కలప తరలింపు పైన దాదాపుగా 50 లక్షల వరకు ముడుపులు చెల్లించినట్టుగా మనకు సమాచారం అంతా ఉంది. అధికారులు, జిల్లా స్థాయి అధికారులు కావచ్చు, అంటే నిర్మల్, బాసర ఫారెస్ట్ డివిజన్ గా ఉన్నటువంటి ఈ ప్రాంతం జగిత్యాల ఫారెస్ట్ రేంజ్ పరిధిలోకి వస్తుంది. ఇక్కడ దాదాపుగా జగిత్యాల సారంగాపూర్ రేచిపల్లి పరిధి మనం చూసుకుంటే 5,000 ఎకరాలకు పైగా మనం చూసుకుంటే జగిత్యాల, సారంగాపూర్, రేచిపల్లి, మేడారం తండ ఈ ప్రాంతంలోనే 5,000 ఎకరాలకు పైగా అరణ్యం ఉంది. 1,500 చెట్లను కలప స్మగ్లర్లు పుష్ప సినిమాను తలదన్నేలా యథేచ్ఛగా నరికివేయడం అనేటువంటి అంశం పైన పూర్తిగా అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి, అటవీ శాఖ మంత్రి స్పందించాలి. వీరిపైన కఠినమైన చర్యలు తీసుకోవడమే కాదు, పూర్తిగా రికవరీ చేయాలి ఈ యొక్క డబ్బును మొత్తం. ఇది ఖచ్చితంగా అధికారుల నిర్లక్ష్యం, అదేవిధంగా ముడుపులు తీసుకోవడం, భారీ ఎత్తున ఈ యొక్క స్కామ్ అంటే ఒక ఫారెస్ట్ మాఫియాకు అధికారులు సహకరిస్తున్నారు. 500 చెట్లు నరికితేనే అంటే ఒక్క చెట్టు నరకడానికి ఒక కూలీకి 1 రోజు సమయం పడుతుంది. 1,500 చెట్లు నరికారంటే ఎన్ని నెలలుగా ఈ యొక్క తంతు కొనసాగుతుందో మనం ఊహించవచ్చు. దాదాపుగా ఎన్ని నెలలుగా జరుగుతున్న యథేచ్ఛగా పగలు పూట పూర్తిగా ఈ చెట్లను నరకడం, రాత్రి పూట తరలించడం పైన ఈ యొక్క స్మగ్లర్లను చూసి అక్కడ ఉన్నటువంటి మేడారం తండ నివాసం ఆ గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. ప్రశ్నించినపై దాడులు చేస్తున్నటువంటి ఘటనలు కూడా ఉన్నాయి. ఇక్కడ మహిళలు చెప్తున్నారు, మేము మనుషులం కాదా, మాది ప్రాంతం కాదా,
తండా కాదా, మమ్మల్ని ఎవరు కాపాడాలి, ఈ అక్రమ రవాణాని ఎవరు అరికట్టాలంటూ కూడా ఆ మహిళ చెప్తున్నటువంటి విషయాన్ని మనం చూడొచ్చు. మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా ఈ స్మగ్లింగ్ వెనుక అసలు ఎవరున్నారు, ఏంటి, ఎంతమంది దీనిలో భాగస్వామ్యం ఉంది అనే దాని మీద ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? ఖచ్చితంగా ఒక చెట్టు నరకడానికే మనకు అంటే ఒక కూలీకి ఒక రోజు సమయం పడుతుంది అనేటువంటిది అంచనాగా తెలుస్తుంది. మిషన్లతో కట్ చేసినా కూడా 3 నెలల ప్రొసీజర్, దాదాపు 1500 చెట్లు నరకాలంటే. ఈ నేపథ్యంలో ప్రతి చెట్టుకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇప్పుడు కొత్త గైడ్ లైన్స్ ను అమలు చేసింది. రిజర్వ్ ఫారెస్ట్ పేరుతో ప్రతి సంవత్సరం చెట్టు యొక్క పరిమాణమే కాదు, చెట్ల యొక్క సంఖ్యను కూడా గణాంకాల రూపంలో నమోదు చేయాల్సినటువంటి గైడ్ లైన్స్ ఇప్పుడు ఉన్నాయి. అంటే ఒక చెట్టు ప్రతి ఒక్క బీట్ ఆఫీసర్ కు, రేంజ్ ఆఫీసర్ కు, డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ కు, అదే విధంగా ఫారెస్ట్ జిల్లా స్థాయి అధికారులు, చీఫ్ కన్జర్వేటర్ ఆఫీస్ వరకు కూడా అటవీ శాఖలో ప్రతిదీ నమోదై ఉంటుంది. 1500 చెట్లు ఒక వన మేధం పైన ఖచ్చితంగా అధికారులకు సమాచారం ఉంటుంది. ఖచ్చితంగా ముడుపులు అందకుండా ఈ స్మగ్లర్లు ఇంత యథేచ్ఛగా చేసే అవకాశం లేదు. కానీ సారంగపూర్, రేచపల్లి ఈ పరిస్థితులు అంతా 2 గుట్టల మధ్యన ఉన్నటువంటి అరణ్యానికి ఎవరు వెళ్ళడానికి సాహసించరు. వన్యప్రాణులు తర్వాత జంతుజాలం ఉన్నటువంటి ఈ ప్రాంతంలో కొంత భయానక వాతావరణం ఉంటుంది. కాబట్టి కలప స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు. అయితే అధికారులకు లెక్కలుంటాయి. ప్రతి 3 నెలలకు ఒకసారి బీట్ ఆఫీసర్ నివేదిక సమర్పించాల్సి ఉంటుంది. ఇంత జరుగుతున్నా అంటే ఇన్ని చెట్లను నరకడానికి మిషన్ సహాయాలు తీసుకున్నా, అదేవిధంగా చెట్లను కూలీలతో నరికించినా కూడా మినిమం 3 నెలల సమయం పట్టే అవకాశం ఉందనేటువంటిది నిపుణులు చెప్తున్నారు. 3 నెలల కాలంగా కూడా యథేచ్ఛగా కొనసాగుతుంది. గతంలో కూడా ఈ చెట్ల నరికివేత అంశం సంచలనంగా మారింది. దీనిపైన విజిలెన్స్ విచారణ కోరుతున్నారు. వన సంరక్షణ సమితి కావచ్చు, పర్యావరణ సంఘాలు కావచ్చు. ఒక చెట్లు నరకడం అంటే ప్రాణవాయువును హరించడమే అనేటువంటిది సుప్రీంకోర్టు గైడ్ లైన్ చెప్తుంది. కేవలం డబ్బు ధనార్జన కోసం ఈ అక్రమాలకి ఈ కలప స్మగ్లర్లు పుష్ప సినిమా స్థాయిలో రెచ్చిపోతున్నారు. దాదాపు ఇందులో వందలాది మంది హస్తం ఉంటుంది. ఖచ్చితంగా అధికారులు, అదేవిధంగా రాజకీయ నాయకుల పలుకుబడి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి స్మగ్లర్లు వీరి అండదండలతో రెచ్చిపోతున్నారు. వీరి కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. ఆక్సిజన్, అదేవిధంగా నీటి లభ్యతను ఇవి అరికట్టేటువంటి పరిస్థితి ఈ యొక్క చెట్ల నరికివేయడం వల్ల దాపురిస్తుంది. పర్యావరణ సమతుల్యం, జీవ వైవిధ్యం దెబ్బతింటుంది అనేటువంటిది సుప్రీంకోర్టు గైడ్ లైన్ చెప్తోంది. ఒక పర్యావరణం, ఒక చెట్టు 10 సంవత్సరాల కాలంలో 76,500 నష్టంగా చెప్తున్న ఈ లెక్కల ప్రకారంగా 111 కోట్ల పర్యావరణ నష్టం జరిగింది అనేటువంటిది మనకు అంచనాగా తెలుస్తోంది. 6 కోట్ల వరకు వాణిజ్య మార్కెట్ లో ఈ టేకు కలప యొక్క ధరగా మనం చెప్పొచ్చు. 6 కోట్ల వరకు ఈ లూటీ జరిగింది. ఇంత పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి ఈ ఫారెస్ట్ మాఫియాపై ఉక్కుపాదం మోపాలని, అధికారులపై కూడా సమగ్ర విచారణ జరిపి అధికారుల ప్రమేయం ఉన్నా, రాజకీయ నాయకుల ప్రమేయం ఉన్నా విజిలెన్స్ విచారణ చేపట్టాలని పర్యావరణ సంఘాలు చెప్తున్నాయి. ఈ కథనాలతో ప్రభుత్వం ఏ రకంగా స్పందిస్తుందో చూడాలి జ్యోతి. రైట్, థ్యాంక్ యూ రిషికేష్. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మరిన్ని అప్డేట్స్ చూద్దాం.